పుస్తకాలు చదవటం అనేది చాలా మంచి అలవాటు. అయితే పుస్తకానికి సంబంధించినటువంటి ఒక కొటేషన్ ఉంటుంది, తల దించుకొని నన్ను చదువు, తల ఎత్తుకొని బ్రతికేలాగా చేస్తాను అని చెప్పి. చిరిగిన చొక్కా అయినా తొడుక్కో, ఒక మంచి పుస్తకం కొనుక్కో అని చెప్పి కూడా మనకి కొటేషన్లు వినబడుతూ ఉంటాయి. అయితే చదవటం వెనుక ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏమిటి? పుస్తకాలు, మంచి మంచి పుస్తకాలు ఎస్పెషల్గా చదవటం వల్ల మన జీవితంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయి, చదవటానికి నిజంగా తల ఎత్తుకునేలాగా చేయగలిగేంతటి సత్తా ఉందా, మొదలైనటువంటి అంశాలన్నీ కూడా నేటి వీడియోలో చర్చించుకుందాం. వెల్కమ్ టు కీర్తి క్రియేటివ్స్. నేను మీ కీర్తనారెడ్డి. నేను బుక్ ఫెయిర్కి వెళ్ళినటువంటి వీడియో చేశాను కదా, ఆ వీడియో కింద మీరు ఏమేమి పుస్తకాలు కొనుక్కున్నారో వ్యూవర్స్కి కూడా చూపించండి అని చెప్పి ఒక అన్నయ్య గారు కామెంట్ చేశారు. చదవాలని ఉంటుంది, కానీ ఎలాంటి పుస్తకాలు చదవాలి అనేటువంటిది ఒక సంశయం ఉంటూ ఉంటుందన్నమాట. మరి నేను ఎలాంటి పుస్తకాలను ఎంచుకున్నాను, ఏమి కొనుక్కున్నాను, అసలు చదవటం వల్ల ప్రయోజనాలు ఏంటి, మొదలైనటువంటి అంశాలన్నీ కూడా ఈ వీడియోలో చూద్దాం. మొదటగా నేను మొన్న బుక్ ఫెయిర్కి వెళ్ళినప్పుడు హైదరాబాద్లో జరిగినటువంటి 38వ బుక్ ఫెయిర్ జరిగింది కదా, అక్కడ నేను కొనుక్కున్నటువంటి పుస్తకాలు ఏంటి అని కనుక చూస్తే నెమ్మి నీలం అనేటువంటి పుస్తకం కొన్నానండి. చూడాలి మరి ఎలా ఉంటుందో. ముందు మాటలు చూస్తూ దీంట్లో ఉన్నటువంటి టాపిక్ని ఆధారంగా చేసుకొని నెమ్మి నీలం అనేటువంటి పుస్తకాన్ని కొనుక్కున్నాను. చూద్దాం, ఇది చదివిన తర్వాత రివ్యూ కూడా మీకు ఖచ్చితంగా అందజేస్తాను. అలాగే యండమూరి వీరేంద్రనాథ్ గారిది అతడే ఆమె సైన్యం అనేటువంటి నవలను తీసుకున్నాను. నవలలకి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇచ్చానండి నేను. చలం సాహిత్యానికి, ఎద్దనపూడి సులోచనారాణి గారి సాహిత్యానికి, అలాగే యండమూరి వీరేంద్రనాథ్ గారి సాహిత్యానికి, దానికి సంబంధించినటువంటి పుస్తకాలు ఎక్కువగా కొన్నాను. ఎందుకంటే నేను నవల రాస్తూ ఉన్నాను, రచయిత్రిగా కవిత్వానికి సంబంధించినటువంటి నా పుస్తకాన్ని, జీవన వీణ అనేటువంటి పుస్తకాన్ని అయితే రిలీజ్ చేశాను. కానీ కవిత్వం కన్నా నవల అయితే నేను చెప్పాలనుకునేటువంటి అంశాలని బాగా చెప్పగలుగుతానేమో అనేటువంటి నమ్మకంతో నవల రాయటం మొదలుపెట్టాను అనమాట. కాబట్టి నవలకు సంబంధించినటువంటి సాహిత్యం చదివితే నాకు బాగా ఉపయోగపడుతుంది అనేటువంటి ఉద్దేశంతో నా దగ్గర ఇంతకుముందు కీర్తి కిరీటాలు, ఎద్దనపూడి సులోచనారాణి గారివి, తర్వాత సూర్యదేవర రామ్మోహన్ గారివి దేవుడు వర్సెస్ మానవుడు వర్సెస్ దేవుడు అనేటువంటి పుస్తకం అయితే ఏమి, అంతర్ముఖం అనేటువంటిది యండమూరి వీరేంద్రనాథ్ గారిది అయితే ఏమి, చాలా పుస్తకాలు అయితే చదివాను. కానీ ఇంకా చలంగారి సాహిత్యం లోతుగా చదవాలనిపించింది. అందుకోసం అని చెప్పి నా దగ్గర చాలా పుస్తకాలు ఉన్నాయి. కానీ నేను బుక్ ఫెయిర్లో కొనుక్కొచ్చినటువంటి పుస్తకాలు మాత్రమే మీకు చూపిస్తూ ఉన్నాను. యండమూరి వీరేంద్రనాథ్ గారిది అతడే ఆమె సైన్యం అనేటువంటి పుస్తకము, తర్వాత చాణక్యుల వారికి సంబంధించినటువంటి పుస్తకాలన్నా, వారు చెప్పేటువంటి మాటలన్నా నాకు చాలా ఇష్టం అండి. అందుకోసమని ఇంకొంచెం లోతుగా విశ్లేషణ చేయడం కోసం అని చెప్పి ఇది ఎస్పెషల్గా చాణక్యునికి సంబంధించినటువంటి వీడియో మీకు కూడా చేస్తాను. ఈ పుస్తకం చదివిన తర్వాత ఆర్థిక శాస్త్రానికి సంబంధించి ఎన్నో అమూల్యమైనటువంటి సలహాలు ఇస్తారనమాట. మనకి జీవితంలో ఉపయోగపడేటువంటి సలహాలు, మన సమయాన్ని ఎక్కడా కూడా మనం ఒక్కొక్క మెట్టు ఎదగడానికి ఉపయోగపడేలాగా ఉపయోగించుకోవాలి తప్ప సమయాన్ని వృధా చేస్తూ వెళ్తే మాత్రం మనము ఒక్కొక్క మెట్టు దిగుతున్నటువంటి వాళ్ళం అవుతామట. అందుకే ఈ చాణక్యుల వారి పుస్తకాలు చదివినటువంటి వాళ్ళు మరింత ప్రభావశీలుగా మారుతారు అని చెప్పి అనిపించింది. అందుకోసమని వీరి సాహిత్యాన్ని కూడా తీసుకున్నాను. ఇంకా రవిమంత్రి గారి వీడియోస్ మనం చూస్తూ ఉంటాము. అమ్మ డైరీలో కొన్ని పేజీలు అనేటువంటి పుస్తకము చాలాసార్లు మనం రీల్స్లో చూస్తూ ఉన్నామన్నమాట. ఈ పుస్తకం గురించి రవిమంత్రి గారి వీడియోస్ కూడా చేస్తూ ఉంటారు కదా. చూద్దాము ఎంత అద్భుతంగా ఉందో. నేటి కాలంలో ఒకప్పటి నవలాకారులతో పోలిస్తే ఇప్పటి నవలాకారులు ఎలా రాస్తున్నారు అనేటువంటిది పరిశీలిద్దామన్నట్టుగా రవిమంత్రి గారి పుస్తకం కూడా తీసుకొని వచ్చాను. ఆ తర్వాత ఎద్దనపూడి సులోచనారాణి గారికి సంబంధించినటువంటి మనోభిరామం అనేటువంటి పుస్తకాన్ని తీసుకున్నాను. ఇంకా అదే ఎద్దనపూడి సులోచనారాణి గారికి సంబంధించినటువంటిదే అభిజాత అనేటువంటి పుస్తకము. తర్వాత తాపి ధర్మారావు గారి సాహిత్యం అత్యద్భుతంగా ఉంటుందండి. వీరిది ఇనుప కచ్చడాలు అనేటువంటి పుస్తకం తీసుకున్నాను. వీరి సాహిత్యం అంటే నాకు చాలా ఇష్టం, తాపి ధర్మారావు గారిది. అందుకోసమని చూద్దాము అని చెప్పి వీరికి సంబంధించింది కూడా ఇనుప కచ్చడాలు అనేటువంటి పుస్తకాన్ని తీసుకున్నాను. ఇంకా చలంగారి సాహిత్యం గురించి చెప్తూ ఉన్నాను కదా. చలంగారి సాహిత్యంలో బిడ్డల శిక్షణ, మనం పిల్లల పెంపకము, దానికి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా జీవితంలో భాగం చేసుకుంటూ చలంగారి సాహిత్యంలో ఉంటాయి అని చెప్పి నేను విన్నాను అనమాట. అందుకోసమని వీరికి సంబంధించినటువంటి పుస్తకాలలో బిడ్డల శిక్షణ, తర్వాత దైవం ఇచ్చిన భార్య, జీవితాదర్శం, తర్వాత అమీనా అనేటువంటి పుస్తకాలు చలంగారికి సంబంధించినటువంటి సాహిత్యాన్ని తీసుకున్నాను. అండ్ రాబిన్ శర్మ గారికి సంబంధించినటువంటి పుస్తకాల్లో అయితే ఇది మనిషిగా జీవించు, మరణాన్ని జయించు అనేటువంటి తెలుగు వెర్షన్ తీసుకున్నానండి నేను. అంటే మన లోపల మనం ఒక్కొక్కసారి చిన్న చిన్న విషయాల్ని కూడా భూతద్దంలో పెట్టుకొని చూసుకుంటూ ఉంటాము. అలాంటి వాటిని ఎలా అవాయిడ్ చేయాలి అనేటువంటి అంశాల పట్ల అవగాహన కలిగించేటువంటి పుస్తకం ఇది. అందుకోసమని పుస్తకాన్ని తీసుకోవడం జరిగింది. అండ్ మనకిది అమరావతి కథలు అనేటువంటిది మోస్ట్ పాపులర్ పుస్తకం అండి. ఇది
సత్యం శంకరం మంచిగా రాసినటువంటి పుస్తకము. చాలా అత్యద్భుతమైనటువంటి కథలు ఉంటాయి ఇందులో. కథ చదివినంతసేపు కూడా మనకి మామూలు అంశంగానే కనిపిస్తుంటుంది, కానీ చివరి 2 లైన్లో మాత్రం అత్యద్భుతమైనటువంటి కొసమెరుపుతో ముగిస్తూ ఉంటారు. నిజంగా చాలా బాగున్నాయి. నేను తీసుకురావడం జరిగింది, చదవటం మొదలెట్టడం కూడా జరిగింది. మనకి త్రివిక్రమ్ గారు అమరావతి కథల గురించి ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడగా విన్నాను నేను. అద్భుతమైనటువంటి కథలు ఇందులో ఉంటాయి. అందులో ఒకటి వారు ఉదాహరణగా తీసుకొని ఒక కథ చెప్తారు. ఒక వ్యక్తి ఉంటాడు, తన పనులేవో తాను చూసుకుంటాడు, ఏ వ్యవహారాల్లో తలదూర్చాడు, తన పని మాత్రమే తను చేసుకుంటూ ఉంటాడు. అలా సంవత్సరాలు గడిచిపోతాయి. తను ఒకరోజు అన్నం తిని పడుకుంటాడు, ఇంకా నిద్రలేవాడు. అంటే అతను మరణించాడు అని అర్థం. అప్పుడు మనకు అనిపిస్తుంది ఇతను ఏం చేశాడు, ఏం సాధించాడు, ఏముంది, తిన్నాడు, పడుకున్నాడు, తన పనిదో తను చేసుకున్నాడు, అలాంటి దానికి ఒక కథ రాయాలా, అసలు ఏముందని ఇందులో అని చెప్పి, ఏముంది ఇందులో, ఎందుకు దీని గురించి చెప్పారు అని చెప్పి మనకు అనిపిస్తుంది. కానీ వాస్తవానికి చూస్తే ఎంతోమంది గొడవలు పడుతూ, అనవసరమైనటువంటి చర్చలతో, అవసరం లేనటువంటి మాటలన్నీ మాట్లాడుతూ, సమయాన్ని వృధా చేయటమే కాకుండా మన వల్ల ఇతరులను ఇబ్బంది పెడుతూ, ఇతరుల వల్ల మనం ఇబ్బంది పడుతూ, ఉబుసుపోని కబుర్లన్నీ, ఉబుసుపోని పనులన్నీ చేస్తూ వెళ్ళిపోతూ ఉంటే, వెళ్ళిపోవటం కన్నా ఇతరులను ఇబ్బంది పెట్టకుండా, మన వల్ల ఏ చెడు జరగకుండా మనకు వీలైనంత పరిధిలో మనం జీవించటం అనేటువంటి అంశం అన్నమాట. అది చాలా అద్భుతంగా అనిపించింది. ఒకరోజు వెళ్ళిపోయింది అని చెప్పి కనిపిస్తుంది మనకి. ఇక్కడ చివరిలో అంటాడు, అతడు సాధించింది ఏమీ లేదు, కానీ కాలానికి తెలియకుండా కాలంలో కలిసిపోయి బతికాడు, అది చాలటం లేదు చాలా మందికి అని చెప్పి అంటాడు. నిజంగా ఎంత అద్భుతమో కదా. కథ అంతా కూడా ఏమీ ఉండదు. నెయ్యితో వాళ్ళ ఆవిడ వడ్డిస్తూ ఉంటుంది, గుళ్ళో పూజలు చేస్తూ ఉంటాడు, వస్తూ ఉంటాడు, ఎట్లాంటి అనవసరమైనటువంటి చర్చల్లో పాలు పంచుకోడు. అసలు మన కథ అంతా చదువుతుంటే ఏముంది, ఇతను ఏం ఉద్ధరించాడని ఇతని గురించి ఇంత గొప్పగా రాశారు అనిపిస్తుంది. కానీ చివరి 2 లైన్లో కాలంతో పాటుగా కాలంలో కలిసిపోయాడు, అది చాలదా అంటూనే చాలటం లేదు చాలా మందికి అని చెప్పి కొసమెరుపుతో ముగిస్తారు. నిజంగా కథ అంతా కూడా చివరి 2 లైన్లోనే కనిపించింది. మనం ఏదో సాధించాలన్న తపనతో, ఏదో చేయాలన్న ఆరాటంతో, పలువురిలో గుర్తింపు పొందాలన్నటువంటి తపనతో ఏవేవో చేసేస్తూ ఉంటాం. మనది కానటువంటి జీవితాన్ని మనం గడుపుతూ ఉంటాం. అలా కాకుండా తనకంటూ ఒక పరిధి పెట్టుకొని, తన వల్ల ఇతరులకి ఏ ఇబ్బంది కలగకుండా ఎంత అత్యద్భుతమైనటువంటి పరిధితో కూడినటువంటి జీవితాన్ని ముగించాడు కదా అనిపించేలాగా చివరి 2 లైన్లలో చూపిస్తారన్నమాట. ఇంకా దాంతోపాటుగా చందమామ కథలు చిన్నపిల్లలకు చెప్పడం కోసం ఉపయోగపడతాయని చెప్పి మరో వెర్షన్ తీసుకున్నాను. నేను ఆల్రెడీ చందమామ కథలు చాలా చదివాను, కానీ కొత్త వెర్షన్ కనిపించింది నాకు. అంటే నేను చదవనటువంటి బుక్ కనిపించింది, అందుకోసమని నేను ఇది కూడా తీసుకొచ్చుకున్నాను. అండ్ ఇది ఒక పబ్లికేషన్ వాళ్ళు ఈ పుస్తకం చదవండి మేడం చాలా బాగుంటుంది, రవి మంత్రి గారు రాసింది, అమ్మ డైరీలో కొన్ని పేజీలు అయితే, ఇది పిల్లలు అమ్మకు రాసినటువంటి ఉత్తరం బాగుంటుంది అని చెప్పి వాళ్ళు నాకు స్పెషల్గా ప్రిఫర్ చేసి ఇచ్చినటువంటి పుస్తకం అనమాట. సరే చూద్దామని చెప్పి జీవితానికో చందమామ అనేటువంటి పుస్తకాన్ని కూడా తీసుకున్నాను. చూద్దాం, చదివితే ఎంత అద్భుతంగా ఉంటుందో చదివి చూద్దాము. నా నూతన సంవత్సరాన్ని ఇలా పుస్తకాలతో మొదలు పెట్టాలని అనుకున్నాను నేను. ఎందుకంటే మనకెంత జ్ఞానం ఉన్నప్పటికీ కూడా దాని విస్తరణ పెరగాలి అంటే ఖచ్చితంగా పుస్తకాలు చదవాలండి. నిజంగా అవి మనల్ని తలెత్తుకునేలాగా చేస్తాయి. నా జీవితము, నేను మాట్లాడేటువంటి వాక్పటిమ, నేను ఏదైనా మంచి విషయాలు చెబుతున్నాను అంటే అది ఖచ్చితంగా నేను పుస్తకాలు చదవటం వల్ల అలవాటైంది. అంతేకాదు ఈనాడు పేపర్ బాగా చదివేదాన్ని, ఈనాడులో వచ్చేటువంటి సఖీ ప్రోగ్రామ్ని బాగా చూసేదాన్ని. అవే నా జీవితంలో ఈనాడు పత్రిక కావచ్చు, ఈనాడు మ్యాగజైన్, ఈనాడు ఆదివారం పుస్తకం కావచ్చు, ఈనాడులో వచ్చేటువంటి సందేహాలు, సలహాలు కావచ్చు, ఆరోగ్య సూచనలు కావచ్చు, ఆర్థిక సూత్రాలు కావచ్చు, అవన్నీ కూడా నాకు జీవితంలో చాలా ఉపయోగపడ్డాయి. ఈనాడు వాళ్ళకి కూడా నేను ఖచ్చితంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. అయితే చదవటం అనేది జీవితాన్ని మారుస్తుంది అని చెప్పి నా అనుభవపూర్వకంగానే చెబుతున్నాను కదా. మరి అలాంటప్పుడు మనం చదువుదాం, మన పిల్లల్ని చదివించేటువంటి ప్రయత్నం చేద్దాం. చదవటం అనగానే మనకు సబ్జెక్టుకు సంబంధించింది చదవటము, మార్కులు రావటము కాదండి. పుస్తకాల్లో ఉన్నది ఏది జీవితంలో ఉండదు, జీవితంలో ఉన్నది ఏది పుస్తకాల్లో ఉండదు. మనం చదివేటువంటి 6వ తరగతి, 7వ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ పుస్తకాల్లో ఉండేది ఏది కూడా జీవితంలో ఉండదు, జీవితంలో ఉండేది ఏది కూడా చదివేటువంటి సబ్జెక్టుకు సంబంధించినటువంటి పుస్తకాల్లో ఉండదు. మనకు జీవితానికి సంబంధించినటువంటి పరిజ్ఞానము, అనుభవాలు కావాలి అంటే ఖచ్చితంగా బయటి విజ్ఞానాన్ని తెలియజేసేటువంటి ఎన్నో పుస్తకాలు ఖచ్చితంగా చదివి తీరాలి. ఎందుకంటే మన ఇంట్లో ఉన్నటువంటి పెద్దలు కావచ్చు, మన చుట్టూ ఉన్నటువంటి అక్కా చెల్లెళ్ళు, అన్నా తమ్ముళ్ళు, అమ్మా నాన్నలు, లేదంటే అమ్మమ్మ తాతయ్య, నానమ్మ తాతయ్య, వాళ్ళు ఒక పరిధిలో జీవించే వాళ్ళు
పెద్దగా పుస్తకాలు చదవకపోవటం వల్ల వాళ్ళ జీవితంలో జరిగినటువంటి అనుభవాలు, వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి పరిసరాలలో జరిగినటువంటి అనుభవాల జ్ఞానం మాత్రమే వాళ్ళకు ఉంటుంది. వాళ్ళ మాట వినాలి, కానీ వాళ్ళకన్నా గొప్పగా మనం ఎదగాలి అంటే మాత్రం ఖచ్చితంగా మంచి పుస్తకాలని చదవాలి. చదివినప్పుడు మాత్రమే మన ఆలోచన విస్తరణ అనేది పెరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు చదవండి. చదువుతూ ఉంటే మిమ్మల్ని చూసి మీ పిల్లలు కూడా చదవటం అనేది నేర్చుకుంటూ ఉంటారు. టీవీలు చూస్తూనో, సెల్ ఫోన్ చూస్తూనో, ఎప్పుడు అనవసరమైనటువంటి ముచ్చట్లు పెడుతూనో, సీరియల్ చూస్తూనో సమయాన్ని వృధా చేసుకోకండి. అవి మన సృజనాత్మకతని దెబ్బతీసేవి. మనల్ని మరింతగా మెరుగుపరిచేవి ఏమైనా ఉన్నాయి అంటే అవి పుస్తకాలు చదవటం అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకొని మీరు ఆచరించండి. పలువురు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకునేలాగా వ్యవహరించండి. పలువురి సంగతి దేవుడెరుగు. మీరు చదువుతుంటే తెలియకుండానే మీ పిల్లలు కూడా పుస్తకాలు చదవటం అనేది అలవాటుగా చేసుకుంటూ ఉంటారు. నేను మా నాన్న నుండి నేర్చుకున్న అలవాటే ఇది. మా నాన్న వ్యవసాయం చేస్తూ ఉండేవాడు. అస్తమానం అన్నదాత పుస్తకాలు చదువుతూ ఉండేవారు అన్నమాట. వారి ద్వారానే నేను కూడా నాన్న చదివి వదిలేసిన తర్వాత నాన్న ఏం చదువుతున్నాడు ఈ పుస్తకంలో అని చెప్పి నేను కూడా అన్నదాత పుస్తకాలు చదువుతూ ఉండేదాన్ని. అలా అలవాటుగా మారి నేడు సాహిత్య అభిమానం విస్తరించి నేను సైతం పుస్తకాన్ని రాయగలిగేలాగా మారాను. అంటే చూడండి, అంటే చదవటం అనేది మనల్ని తల ఎత్తుకునేలాగా చేసిందా, చేయలేదా? అందుకోసమని మీరు చదవండి, ఇతరులను చదివించేటువంటి ప్రయత్నం చేయండి. మీ జీవితాల్లో మంచి మంచి పుస్తకాలు చదివి ఈ కొత్త సంవత్సరం మీ జీవితాల్లో అత్యద్భుతమైనటువంటి మార్పు చోటు చేసుకునేలాగా మీకు మీరే కృషి చేస్తూ అడుగు ముందుకు వేయాలి అని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.